నమస్తే అందరికీ. నేను మీ సునీతారెడ్డి. వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. వేడి వేడి అన్నంలోకి ఏ కర్రీ చేసినా కూడా చారు పోసుకొని తింటుంటే టేస్ట్ అదిరిపోతుంది. అయితే చాలామంది ఎప్పుడు టమాటా చారు చేస్తుంటారు. కానీ ఈసారి మీ ఇంట్లో వాము చారు చేసేయండి. దీని టేస్ట్ సూపర్గా ఉండడంతో పాటు వర్షాకాలంలో వచ్చే జలుబును తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వాము చారుని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఒక స్పూన్ వాము, లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా పొడి చేసి పెట్టుకున్న వాము పొడి 2 స్పూన్స్, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండును రసం తీసి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 లీటర్ నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు ఈ చారుని 10 నిమిషాల సేపు సన్నని మంట మీద మరిగిస్తే ఘుమఘుమలాడే వాము చారు రెడీ అయిపోతుంది. అంతే, ఇలా సింపుల్గా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాము చారుని తయారు చేసుకోవచ్చు. ఈ వాము చారు అదేనండి వాము రసం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.